డిసెంబర్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది. మీ అందరిలో ఫైర్ ఉంటుంది, నేను చూస్తున్నాను. దీన్ని కొనసాగించడానికి కొద్దిగా క్లారిటీ మెయింటైన్ చేయడానికి 7 days యావరేజ్ టాపర్ స్ట్రాటజీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే యావరేజ్ నుంచి టాపర్ అవుతాడని నేను గ్యారంటీ లేను, కానీ మచ్ బెటర్ పర్సన్ గా మాత్రం 7 రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు మారుతారు. ఈ 7 రోజులు మీరు ఏం చేయాలనేది సింపుల్ గా ఒక 7 రూల్స్ లో నేను మీకు చెప్తాను. ఎందుకు ఇదంతా చెప్తున్నాను, డైరెక్ట్ గా ఇందాక చెప్పినట్టుగా మీరు చూసినట్టుగా మన వీడియోస్ లో ఈ లైవ్ సెషన్స్, రికార్డెడ్ సెషన్స్, షార్ట్స్ ఇవన్నీ చేస్తాను అన్నాడు కదా. మళ్ళీ ఏంటి అంటే అది జరుగుతూ ఉంటాయి. అది జరుగుతున్నాయని మీకు తెలియాలా, దేన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ చూడాలి అనేది చెప్పడానికే ఈ చిన్నపాటి వీడియో అనమాట. మిస్ అవ్వకుండా చూడండి, ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడుతుంది. యావరేజ్ నుంచి టాపర్ అవ్వాలనుకుంటే మీరు 7 రూల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ 7 రూల్స్ ఏంటంటే, నెంబర్ 1, షార్ట్స్ నేను రిలీజ్ చేస్తాను. ఆ షార్ట్స్ లో ఏముంటుంది అనేసి డిసెంబర్ టైం టేబుల్ వీడియోలో చెప్పాను, చూడండి. అలానే వీడియోస్, ఆ వీడియోస్ లో ట్రిక్స్ ఉంటది, టిప్స్ ఉంటది, మెమరీ బూస్టర్ సిరీస్ లో ఉంటది, ఇవన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాను. సో వీడియోలు మిస్ అవ్వకూడదు. ప్లస్ లైవ్, అది నైట్ సెషన్ కావచ్చు, లేకపోతే ఒక 1.5 hour 2 hours లైవ్ కావచ్చు. అంటే ఒక రోజులో ఈ 7 రోజులు వరుసగా మీరు ఫినిష్ చేసుకోవాల్సింది. 7 రోజులు వరుసగా మీరు తూచా తప్పకుండా ఫినిష్ చేయాలన్నమాట. ప్రతిరోజు టార్గెట్ పెట్టుకోండి. సార్ రిలీజ్ చేసే షార్ట్, నేను రిలీజ్ చేసే వీడియోస్, నేను రిలీజ్ చేసే లైవ్, ఒక రోజులో మీరు ఇది అవ్వగొట్టాలి. అదే రోజు మీరు నెక్స్ట్ రూల్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే, ఆ వీడియో చూస్తూ నోట్స్ మేకింగ్ చేసుకోండి. మీకు నోట్స్ మేకింగ్ చాలా కష్టం. దీనికి ఒక లాజిక్ నేను చెప్తాను. మన సెషన్ కింద పీడిఎఫ్ లింక్ ప్రెస్ చేసి మీరు పీడిఎఫ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ సెకండ్ సైకిల్ రివిజన్ కి. సెకండ్ సైకిల్ మీరు రివిజన్ చేసేటప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది. అంటే ఫస్ట్ టైమే మనకు కొద్ది కష్టం అనిపిస్తుంది, టైం టేకింగ్ అనమాట. సెకండ్ టైం, థర్డ్ టైము చాలా బెస్ట్ అనమాట. ఇది ముఖ్యము, మర్చిపోకండి. నెక్స్ట్ అదే రోజు, అంటే ఒక రోజులో మీరు ఫాలో అవ్వాల్సిన 7 రూల్స్. ఇలా 7 రూల్స్ ని 7 రోజులు ఫాలో అయినారంటే మిమ్మల్ని ఆపేటోడే ఉన్నాడు, తగ్గేదే లేదనమాట. ఇది మాత్రం నేను సీరియస్ గా చెప్తున్నా, సినిమా డైలాగ్ అయితే కాదు. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే, మీరు ఫాలో అవ్వాల్సింది డైలీ కొన్ని బేసిక్స్ అయితే నేర్చుకోండి. డైలీ లెర్న్ సమ్ బేసిక్స్. 1, మ్యాథ్స్ ఫార్ములాస్. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కేటాయించండి. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, లేకపోతే డిన్నర్ చేసేటప్పుడు, టీవీ చూస్తూ చేసేదానికంటే అలాగా మ్యాథ్స్ ఫార్ములాస్ ని రివైజ్ చేసి బాగా బైహార్ట్ చేసుకోండి. నెక్స్ట్ సోషల్లో కీవర్డ్స్, మ్యాప్ పాయింటింగ్. మీరు రోజుకు ఒక్కసారన్నా, రోజుకు ఒక 5 కీవర్డ్స్, నెల తిరిగే కొద్దికి 35 జర్ ఎంత 150 కీవర్డ్స్. 150 కీవర్డ్స్ ఉన్నాయా మనకు? అన్ని లేవన్నమాట. సో మీరు రోజుకు 2 కీవర్డ్స్ కష్టం లేకుండా చదివిన 60 కీవర్డ్స్ మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. మ్యాప్ పాయింటింగ్, రోజుకు ఒక్క పాయింట్ నేర్చుకోండి, 30 పాయింట్లు. ఆ పాయింట్లు ఏవి అనేది నేను చాలా వరకు మ్యాప్ పాయింటింగ్ వీడియోలు కూడా చేశానుగా, దాన్ని యాక్సెస్ చేసుకోండి. సో ఈ 7 రోజుల్లో ప్రతిరోజు మీరు ఫార్ములాస్ బేసిక్స్ కూడా, మ్యాథ్స్ బేసిక్స్, సోషల్ బేసిక్స్, సైన్స్ బేసిక్స్ అంటే డెఫినిషన్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి, రిడక్షన్ రియాక్షన్ అంటే ఏంటి, కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. మయోఫియా అంటే ఏంటి, డెఫినిషన్స్ అనేది పక్కా నేర్చిపెట్టుకోండి. అలానే లాంగ్వేజెస్ లో రోజుకి ఒక గ్రామర్ పాయింట్, రోజుకి ఒక మోడల్ గ్రామర్ లో ఒక 2 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఇది రూల్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. నెక్స్ట్ 4వ రూల్ ఏంటంటే, డు నాట్ ఫోకస్ అండ్ థింక్ అబౌట్ ఎనీథింగ్ దీస్ 7 days. అంటే ఈ 7 రోజులు నీ ముఖ్య గోల్ ఏంటంటే, ఈ ఫస్ట్ 3 రూల్ ని ఫాలో అవ్వడమే. 3 రూల్స్ నేను ఈ రోజు ఇవి ఫినిష్ చేశానా లేదా, ఇదే నీ డైలీ యాక్టివిటీ. ఈ రోజు నేను షార్ట్ చూశాను, టిక్ పెట్టుకోండి. అదేం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేవి ఫోకస్ చేయకండి, అది చెప్తాను. అది ఎందుకు తక్కువ నా మాటను కట్ చేస్తాను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని మీద ఫోకస్ చేయకూడదు. అరే ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, అమ్మ నాన్న ఊరు వెళ్తున్నారు, నన్ను తీసుకెళ్ళట్లేదు, సండే అమ్మ చికెన్ వండుతుందా, మటన్ వండుతుందా, ఏమొద్దు. 7 రోజులు నువ్వు ఒక ఋషిలా, మహర్షిలా, వాళ్ళు ఎలాగైతే తపస్సు చేస్తారో నువ్వు నీ పని మీద అంతే నిమగ్నమై ఉండాలన్నమాట. 5th పాయింట్ ఏంటంటే, రివైజ్ ప్రీవియస్ డేస్ వర్క్స్ థరోలీ. అంటే నువ్వు నిన్న ఏం చదివినావో ఈ రోజు, అంటే డే 1 నీకే పని ఉండదు, డే 2 మాత్రం, డే 1 నువ్వు ఏం చదివినావో డే 2 నువ్వు అది ఫినిష్ చేయాలన్నమాట. అలానే డే 3 నువ్వేం చేయాలా, డే 2 నువ్వేం చదివినావో డే 3 మళ్ళీ రివైజ్ చేయాలన్నమాట. డే 4 వండుకొని డే 3 చదివింది రివైజ్ చేయాలి. డే 4 చదివింది డే 5 ఒక 10 minutes రివైజ్ చేసుకొని మళ్ళీ డే 5 వర్క్ లోకి వెళ్ళండి. డే 6 అంతే. అలా డే 7 days నువ్వు ఒక టాపిక్ ని చదవడమే కాదు, తర్వాత రోజు
జరిగిన టాపిక్ని చదివిన టాపిక్ని నువ్వు ఓన్లీ ఒక 10 నిమిషాలు రికాల్ చేసుకోవడం వల్ల నీకు 7వ రోజుకి 1వ రోజు చదివిన టాపిక్ 7వ రోజు వరకు కూడా గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ 6th రూల్ ఏంటంటే నిద్రపో తిను, అది కూడా ఎంత హెల్దీగా కనబడుతుందా. ఈట్ అండ్ స్లీప్ హెల్దీ అంటే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉండాలి అంతే తిను, ఎంత నిద్రపోవాలి అంతే నిద్రపో. ఆరోగ్యంగా ఎందుకు అంటున్నానంటే బయట జంక్ ఫుడ్స్, గోపి మంచూరియాలు, చికెన్ పకోడాలు ఇవన్నీ తిని ఒకరోజు మోషన్స్ అయ్యి ఇంట్లో పడుకుంటే, ఫీవరు, డెంగ్యూనో జాండీస్ వచ్చి ఇంట్లో పడుకుంటే నీ నెల రోజుల్లో 7 రోజుల ఈ కఠోర దీక్ష అనేది తప్పుతుందా. కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ చేయండి. తగినంత తిండి, తగినంత నిద్రని కూడా బ్యాలెన్స్ చేయండి. తగినంత నిద్ర నైట్ సెషన్ ఒక రోజు నైట్ ఉంటుంది, ఇంకో రోజు నైట్ నిద్రపో. అర్థమవుతుందా. అలా నిద్రపోకుండా ఫోన్లోకి చాటింగ్లోకి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకు. 7వది ముఖ్యమైనది, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది నేను ఇంకెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ 7 రోజులు నువ్వేం చేస్తున్నావో ఒక డైరీలో రాయి. టార్గెట్స్ ఎలా రాసుకుంటావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే డేట్ పెట్టుకో. డేట్, షార్ట్, వీడియో, లైవ్, నోట్ ఇలా పెట్టుకున్నాక నువ్వేం చేయాలి? నువ్వు సింపుల్గా ఏం చేయాలంటే ఆ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 2వ తేదీ, షార్ట్ నేను చూసేసా, వీడియో నేను చూసేసా, లైవ్ నోట్స్ నేను రాసేసాను, అయిపోయింది. ఎలాగైనా చేయలేదనుకో ఇంటూ మార్క్. సో ఇలా నువ్వు 7 రోజులు రికార్డు మెయింటైన్ చేయడం వల్ల నీకు చాలా క్లారిటీ అనేది నువ్వు మెయింటైన్ చేస్తావు అనమాట. ఎక్కడ నువ్వు వెనకడుగున్నావో 7వ రోజు 8వ రోజు నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోగలుగుతావు. నిన్ను నువ్వు అంచనా వేసుకొని మిగిలిన నెక్స్ట్ 7వ రోజుల సైకిల్ అంటే ఫస్ట్ వీక్ 7 days ఛాలెంజ్ అయిపోయింది. సెకండ్ టైం తీసుకునే 7 days ఛాలెంజ్ లో నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావు. నీకు ఎవడు నాలాగా చెప్పాల్సిన పని లేదనమాట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. మీరందరూ తూచా తప్పకుండా పాటిస్తారు, నా మాటని శిరసా వహిస్తారనే ఒక ధైర్యంతో మీకోసం 7 days 7 rules యావరేజ్ టు టాపర్ స్ట్రాటజీ ప్రిపేర్డ్ బై మీ. ఎవరిని అడగలేదు, ఎక్కడ సెర్చ్ చేయలేదు, నాకు అనిపించింది, ఒక్కసారి ఆలోచించిన. ఎక్కువ కష్టపడాల్సిన పనిలా ఏవేవో గ్రంథాలు, బుక్కులు, టెక్స్ట్ బుక్లు, ఎన్సీఆర్టీలు, మెటీరియల్లు చదవాల్సిన పని లేదు. మనం ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామో దాన్ని ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో వాళ్ళు కానీ చదువుకున్నారంటే ఖచ్చితంగా అది చాలు వీళ్ళకి 600కు 600 తేవడానికి అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది జోకు, నచ్చితేనే చేయండి. బాయ్ గైస్.